హాయ్ ఎవ్రీవన్. త్రీ ఫేస్ మోటార్ని డైరెక్ట్గా ఆన్ చేస్తే స్టార్టింగ్ కరెంట్ అనేది నార్మల్ కరెంట్ కన్నా 5 to 8 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇండస్ట్రీస్లో స్టార్ డెల్టా స్టార్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. మోటార్ స్టార్ట్ అయ్యే టైంలో హెవీ కరెంట్ అనేది డ్రా చేస్తుంది. ఈ హై కరెంటు వల్ల వోల్టేజ్ డ్రాప్, ఫ్యూజ్ ట్రిప్, కేబుల్ హీటింగ్, మోటార్ వైండింగ్ అనేది స్ట్రెస్ అవ్వచ్చు. స్టార్ కనెక్షన్లో స్టార్ట్ చేస్తే ప్రతి వైండింగ్కి ఫుల్ వోల్టేజ్ కాకుండా తక్కువ వోల్టేజ్ అనేది రీచ్ అవుతుంది. సో స్టార్టింగ్ కరెంట్ అండ్ స్టార్టింగ్ టార్క్ రెండు కూడా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. మోటార్ స్పీడ్ అనేది అరౌండ్ 80 to 90% రీచ్ అయిన తర్వాత స్టార్టర్ అనేది ఆటోమేటిక్గా డెల్టా కనెక్షన్లోకి చేంజ్ అవుతుంది. డెల్టా కనెక్షన్లో మోటార్ అనేది ఫుల్ లైన్ వోల్టేజ్తో రన్ అవుతుంది అనమాట. ఫుల్ పవర్ అండ్ రేటెడ్ టార్క్ అనేది ఇస్తుంది. సో ఇందుకోసమే మనం స్టార్ డెల్టా కనెక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇండస్ట్రీస్లో 15 HP ఇండక్షన్ మోటార్ని డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే లైట్స్ ఫ్లిక్కర్ అవ్వచ్చు, ఎంసీబీ ట్రిప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే మోటార్ని స్టార్ డెల్టా కనెక్షన్స్తో స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ కరెంట్ అనేది కంట్రోల్ అవుతుంది, మోటార్ అనేది స్మూత్గా స్టార్ట్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటి అంటే, సో స్టార్ డెల్టా స్టార్టర్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే స్టార్టింగ్ కరెంట్ని రెడ్యూస్ చేయడం, ఎలక్ట్రికల్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ మోటార్ లైఫ్ని అనేది ఇంప్రూవ్ చేయడం అనేది మెయిన్ పర్పస్ అనమాట. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ నౌ. నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, ఫాలో ఫర్ మోర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్.